మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ ఏప్రిల్ 6th మార్నింగ్ పేపర్ ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పేపర్ అయితే ఈజీ కాదు, మోడరేట్ కాదు. చాలామంది స్టూడెంట్స్ అయితే వెరీ టఫ్ అని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా ఏం జరిగింది అంటే లెందీగా ఇచ్చాడనమాట. మ్యాథ్స్ లెందీగా వచ్చింది ఓకే, ఫిజిక్స్ కూడా లెందీగా వచ్చేసరికి, ఫిజిక్స్కి మొత్తం టైం ఇచ్చేసరికి, కెమిస్ట్రీ కూడా కొన్ని క్వశ్చన్స్ లెందీగా వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ తక్కువ బిట్స్ పెట్టి వచ్చారు. సో ఓవరాల్గా ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పేపర్ అయితే లెందీ అండ్ టఫ్ అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనకు పేపర్ లెందీ ఇచ్చారో అంటే మీకు ఆన్సర్ వస్తుంది బట్ ఎక్కువ టైం తీసుకుంటుంది సాల్వ్ చేయడానికి అనుకోండి, అది ఖచ్చితంగా చాలా ప్రెషర్తో కూడుకున్న సిచ్యువేషన్. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి టైం సరిపోదు. అప్పుడు ఈ టైంలో పేపర్ కొంచెం లెందీ ఉండి ఆన్సర్ రావడానికి టైం పట్టింది అని అంటే మీకు టైం సరిపోదు, 3 hours సరిపోదు, 3.5 hours కూడా సరిపోదు. అలాంటి సిచ్యువేషన్లో ప్రెషర్ హ్యాండిల్ చేస్తూ ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. అందుకని ఈ ఎగ్జామ్లో 160 to 165 ప్లస్ మార్క్స్ వరకే 99% వచ్చే అవకాశాలు ఉన్నాయి. మై డియర్ స్టూడెంట్స్, ఎవరికన్నా 150, 155 వచ్చినా టెన్షన్ పడకండి, మీకు పాసిబిలిటీ ఉంటుంది. మీకు కీ చూసుకున్న వెంటనే తక్కువ బిట్స్ పెట్టానని అయితే టెన్షన్ పడకండి. నెక్స్ట్ మ్యాథ్స్ అయితే కొద్దిమంది 6 bits, 7 bits, 9 bits మాత్రమే పెట్టొచ్చాం సార్, ఇంకా ట్రై చేస్తే వచ్చేవి సార్, మాకు టైం సరిపోలేదని చెప్తున్నారు. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే 15 ప్లస్ క్వశ్చన్స్ పెట్టారు ఇక్కడ మ్యాథ్స్ విషయంలో. అసలు ఎక్కడ మెయిన్గా డ్యామేజ్ జరిగింది అంటే ఫిజిక్స్ చాలా వరకు జనవరి సెషన్లో కానీ తర్వాత ఏప్రిల్ సెషన్లో కానీ ఫస్ట్ వచ్చిన పేపర్లన్నీ ఈజీగా ఉన్నాయి. ఈసారి ఏమైందంటే ఆన్సర్స్ వస్తున్నాయి బట్ లెందీ, టోటల్ టైంని కిల్ చేసింది ఫిజిక్స్ అనమాట. సో లెందీగా వచ్చేసరికి కొద్దిమంది స్టూడెంట్స్ అయితే 1 hour 15 minutes తీసుకున్నాం సార్ ఫిజిక్స్ కంప్లీట్ చేసుకోవడానికి, అందులో నేను 17 bits పెట్టాను సార్. 1 hour 15 minutes టైం తీసుకుని 17 bits అలా పెట్టేసరికి ఆటోమేటిక్గా ప్రెషర్ అవుతుంది కదా. సో అలా ఫిజిక్స్ కిల్ చేసింది. నెక్స్ట్ కెమిస్ట్రీ బెటర్, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో పోలిస్తే మాత్రం కెమిస్ట్రీ బెటర్. చాలామంది స్టూడెంట్స్ చెప్పిన మాట ఏంటంటే సార్ మ్యాథ్స్ కన్నా ఫిజిక్స్ కన్నా కెమిస్ట్రీ అయితే బెటర్ సార్ అన్నారు. ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ లెందీగా వచ్చాయి బట్ రెండుతో కంపేర్ చేస్తే మాత్రం కెమిస్ట్రీ బెటర్, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ని ఫాస్ట్గా ఆన్సర్ చేయగలిగారనమాట. సో ఇదండి సిచ్యువేషన్. సో కెమిస్ట్రీకి వచ్చేసరికి 50 minutes పైన టైం ఇచ్చాం సార్, కొద్దిమంది ఏమో 1 hour కూడా ఇచ్చామని చెప్తున్నారు. సో అలా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ టైం తీసుకునేసరికి మ్యాథ్స్కి ఏమైంది అంటే టైం సరిపోలేదు. కొద్దిమంది స్టూడెంట్స్ అయితే బాగా కష్టపడ్డ స్టూడెంట్స్ 8 to 10 క్వశ్చన్స్కి 50 minutes అయిపోయిందంట ఓన్లీ మ్యాథ్స్కి. సార్ ఒక్క క్వశ్చన్కి 5 minutes టైం పట్టింది సార్, ఒక్క క్వశ్చన్కి 8 minutes అట్లా టైం పట్టింది సార్, ఒక్క క్వశ్చన్ 10 minutes టైం పట్టింది సార్ అని చెప్తున్నారు అనమాట. 8 to 10 క్వశ్చన్స్కే టైం అంతా పోయింది అని చెప్తున్నారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇలా ప్యానిక్ అవ్వకండి. నా పేపర్ అన్ని క్వశ్చన్స్ మీకు లెందీగా టఫ్గా అనిపిస్తే ఏం చేయడానికి రాదు, ఇక ట్రై చేసుకుంటా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టగలిగితే అన్ని క్వశ్చన్స్ పెట్టాలి. అలా కాకుండా టైం మేనేజ్మెంట్ మస్ట్. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఇది ఒక క్వశ్చన్కి 10 నిమిషాలు టైం ఇచ్చే బదులు ఒక ఫిజిక్స్ క్వశ్చన్కి 6 minutes టైం ఇస్తే బెటర్ కదా. ఇలా ఆలోచించాలి. మీ ఫేవరెట్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్కి 12 నిమిషాలు టైం ఇస్తే క్వశ్చన్ వస్తుంది. అలాంటప్పుడు ఫిజిక్స్ కూడా కొంచెం ట్రై చేస్తే వస్తాను, 2 క్వశ్చన్స్కి టైం ఇవ్వచ్చు కదా. ఇలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్. సెలెక్ట్ ఈజీ క్వశ్చన్స్, ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అసలు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే చెప్తా చూడండి. కొద్దిమంది స్టూడెంట్స్ ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ వెతికి అటెంప్ట్ చేయమని చెప్పాను నేను. చెప్తుంటే వాళ్ళు ఫస్ట్ కొంచెం లెందీ క్వశ్చన్స్ కనిపించి టైం తీసుకుంటుంది కదా, ఆ క్వశ్చన్స్ని అరే నేను చేస్తే వస్తుంది కదా అని ఆ క్వశ్చన్స్కి టైం ఎక్కువ ఇచ్చేసరికి నెక్స్ట్ ఉన్న ఈజీ క్వశ్చన్స్ కాంప్లికేట్ అయ్యి కూర్చుంటాయి. ఎందుకంటే ప్రెషర్ ఎప్పుడైతే మన మీదకి ఎక్కువ అవుతుందో అప్పుడు ఈజీ క్వశ్చన్ విషయంలో కూడా ఎక్కువ టైం తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అందుకని మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఒక క్వశ్చన్ ఉంది నీకు వచ్చు కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే నా సజెషన్ నెక్స్ట్ ఈజీ క్వశ్చన్స్ ఇంకా ఈజీ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయని ఒక రౌండ్ వెళ్ళిరండి. అంతేగాని ఇక్కడ స్టిక్ అని అవ్వకండి. ఎందుకంటే ఎక్కడ టైం కిల్ చేస్తుందో మనకు తెలియనప్పుడు, లేదు సార్ ఒక క్వశ్చన్ ఉంది ఒక 2 minutes టైం తీసుకుంటే నాకు వస్తుంది సార్ ఆన్సర్ అంటే చేయండి అప్పుడు. కానీ ఒక క్వశ్చన్ ఉంది సార్ 12 నిమిషాలు 15 నిమిషాలు పడుతుండొచ్చు సార్ టైము అంటే మాత్రం అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అన్ని క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్ని మీకు క్వశ్చన్ చూసిన వెంటనే బాగా కష్టపడ్డ స్టూడెంట్ ఈజీ ఐడెంటిఫై చేస్తాడు, ఇది నాకు 5 minutes లోపలనే వస్తుంది, 3 minutes లోపలనే వస్తుంది అని చెప్పేసి. అలా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఓకే 2 minutes లోపల అవుతుంది, 3 minutes వరకు అవుతుంది అన్నా సరే ట్రై చేయండి. కానీ 10 minutes ఒక్క క్వశ్చన్కి టైం ఇస్తే మాత్రం మొత్తం స్పాయిల్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి, మీ ప్లాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఫాస్ట్గా 45 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనేం చేస్తా ఫ్యాకల్టీగా ఏం చెప్తున్నా అంటే మీకు 75 క్వశ్చన్ల
45 క్వశ్చన్స్ని వెతకండి, ఏది తొందరగా 2 మినిట్స్లో అయిపోతుందా లేదా, 1.5 మినిట్లో అయిపోతుందా లేదా అని. ఓకే, ఫస్ట్ రౌండ్లో అలా చేయండి. ఇక సెకండ్ రౌండ్కి వచ్చేసరికి మీకు ఈజీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి కదా, మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, 6 మినిట్స్ టైం తీసుకున్నా సరే చేయండి. అప్పుడు సెకండ్ రౌండ్లో అలా కొంచెం టైం ఇచ్చినా సరే, ఎక్కువ టైం ఇచ్చినా ఒక క్వశ్చన్కి సరిపోతుంది. కానీ ఫస్ట్ టైమే మీరు ఫస్ట్ 10 క్వశ్చన్స్కి 1.5 అవర్ టైం ఇచ్చారనుకోండి, మొత్తం ప్రెషరే, ఈజీ క్వశ్చన్స్ అన్నీ కాంప్లికేట్ అవుతాయి మై డియర్ స్టూడెంట్స్. సో ఓవరాల్గా పేపర్ అయితే ఇలా వచ్చింది. ఓకే, ఫస్ట్ ఈజీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి, 45 క్వశ్చన్స్. నెక్స్ట్ ఎవరైతే రాస్తారో, ఓకేనా. అండ్ ఈ ఎగ్జామ్లో ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తాయి భయపడకండి, బాధపడకండి. తక్కువ స్కోర్ వచ్చినా మంచి పర్సెంటేజ్ వస్తుంది. టైం మేనేజ్మెంటే కీ రోల్ ప్లే చేస్తుంది ఈ రోజు ఎగ్జామ్లో. ఎవరైతే బాగా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకి మంచి పర్సెంటేజ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇదండి ఈరోజు యొక్క వీడియో. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా సపోర్టివ్గా ఉంటుంది ఛానల్కి, అండ్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది, రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత వరకు ఫాలో అవుతుండండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్.